హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ అయితే 2 గ్లాసుల బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి అయితే 1/2 కేజీ చికెన్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 2-3 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్లోకి అయితే కొంచెం ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి. పిండుకున్న తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని కొంచెం ధనియా పౌడరు, మసాలాలు అయితే యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 పచ్చిమిర్చిలు అయితే యాడ్ చేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ని అయితే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాతనైతే మనమైతే రైస్ కోసం అయితే ఒక గిన్నెలో అయితే కొన్ని వాటర్ అయితే తీసుకొని తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతనైతే కొంచెం సాజీరా, కొంచెం లవంగాలు, ఇట్లా యాలకులు ఇట్లా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతనైతే స్టవ్ పైన పెట్టేసుకొని అయితే మరగనియాలి వాటర్. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి వాటర్లో. యాడ్ చేసుకున్న తర్వాతనైతే మనకైతే వాటర్ అయితే బాయిల్ అయినప్పుడు అయితే రైస్ అయితే అందులో యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న రైస్ అయితే అందులో యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. ఉడికిపోయిన తర్వాతనైతే ఒక 70% అయితే ఉడకనివ్వాలి. 78% అయితే ఉడికిపోయిన తర్వాతనైతే మనమైతే ఇట్లా చెక్ చేసుకోవాలి. రైస్ని అయితే చెక్ చేసుకొని మనమైతే స్టవ్ ఆఫ్ చేసి అయితే దించేసుకొని ఇప్పుడైతే దమ్ పెట్టుకోవడానికి అయితే చికెన్లోనైతే యాడ్ చేసుకుందాం. కొంచెం కొంచెం రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక లేయర్ లాగా వేసుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ లాగానైతే రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనమైతే ఇక మొత్తం రైస్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాతనైతే పైననైతే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతనైతే మనమైతే ఇప్పుడు ఈ బాయిల్ చేసిన రైస్లో ఉన్న వాటర్ అయితే కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెమే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటేనైతే మనకైతే రైస్ అయితే పుల్లలు పుల్లలు లేకుండా మంచిగా వస్తుంది. ఇట్లా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాతనైతే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. యాడ్ చేసి మూత పెట్టేసి దమ్ పెట్టేయడమే. స్లిమ్లోనైతే పెట్టేయాలి. ఒక 10-20 మినిట్స్ అయితే స్లిమ్లో పెట్టేసి 20 మినిట్స్ తర్వాతనైతే మనమైతే ఇట్లా ఒక దోశ ప్యాన్ అయితే కింద పెట్టేసి బిర్యానీ గిన్నె అయితే దానిపైన పెట్టేయాలి. లాస్ట్కి ఇట్లా పెట్టినామంటే మనకైతే చికెన్ అనేది అయితే కింద మాడిపోకుండా వస్తుంది. ఒక 10 మినిట్స్ తర్వాతనైతే దించేసుకుంటే మనకైతే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ ప్రాసెస్ అయితే ఈజీగా అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.